రీసెంట్గా నేను ఒక ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. ఇది మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేశాను. ఎస్, ఏదైనా ఖాళీ టైం అండి, మార్నింగ్ టైం మాత్రమే కొంచెం ఈ నూనెని తీసుకొని ఫేస్ అంతా మసాజ్ చేస్తున్నాను. గట్టిగా హాఫ్ అన్ అవర్ అయితే చేస్తున్నానండి. స్కిన్లో నేను 7 డేస్ అయితే యూజ్ చేశాను. స్కిన్లో అయితే మాత్రం చాలా చేంజ్ అయితే వచ్చింది. ఇదే వీడియో నేను చాలామంది దగ్గర చూశాను, మంచి రిజల్ట్ వచ్చిందని చాలామంది వీడియో చేశారు కూడా. మలయాళీలో కానీ తమిళ్లో కానీ చాలామందికి అక్క మాకు భలే రిజల్ట్ వచ్చింది అక్క అన్నారు. ఎస్, నేను ట్రై చేశానండి. 7 డేస్ ట్రై చేశాను. రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంది. నా రిజల్ట్ వచ్చింది, నా రిజల్ట్ మీకు చూపించాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్న, ముఖమంతా మెలాస్మా, ట్యాన్ పట్టేసి అన్ఈవెన్ స్కిన్ తోటి ఉన్నవాళ్ళు ఒక షేడ్ స్కిన్ అయితే లైటనింగ్ అయితే బాగా అవుతుంది. చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను ఒక వీడియో చూశానండి. అందులో క్యారెట్ ఆయిల్తో స్కిన్ చాలా బాగా లైటనింగ్ అవుతుంది అని చెప్పేసి నేను విన్నాను. ఎస్, మీకు ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను కూడా అదే ఆయిల్ ప్రిపేర్ చేసుకొని నేను 7 డేస్ యూజ్ చేశాను. 7 డేస్లో నిజంగా అండి చాలా సర్ప్రైజ్ అయ్యాను. స్కిన్లో ఒక మంచి గోల్డెన్ గ్లో వచ్చింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నిజంగా. అందుకని ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నమ్మరా? ఒకసారి ఈ వీడియో చూద్దాము. మీరు కూడా ట్రై చేయండి, 7 డేస్ ట్రై చేయండి. మీకు వచ్చే రిజల్ట్ని బట్టి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకోటి, ప్రతిరోజు అంట ఈ సైజు గ్లాస్ క్యారెట్ జ్యూస్ అంట తీసుకోండి. మీ స్కిన్ కలరు 41 డేస్లో ఎగ్జాక్ట్గా చాలా చాలా లైటనింగ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 2 రోజులు వాడతారు, 3వ రోజు పక్కన పెడేస్తారు. ఆ టైం కుదరలేదండి అంటారు. అలా కాదండి, ఏదైనా 41 డేస్ లేదంటే 21 డేస్ ఆపకుండా ట్రై చేయండి. ఒక 2 డేస్ యూజ్ చేయటం, మాకు రిజల్ట్ రాలేదండి అని అంటాం, అది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా మీరు నిజంగా మంచి స్కిన్ కావాలి అనుకుంటే మీరు కొంచెం ఓపిక్గా ట్రై చేయాలి అన్నిటినీ కూడా. సరే, ఇంకా లేట్ చేయకుండా చూపిస్తా పదండి. దీనికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. ఒక క్యారెట్ ఉంటే సరిపోతుంది అనమాట. చక్కగా మంచిగా ఒక క్యారెట్ తీసుకోండి. నేను మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎన్ని రోజులు ఇది యూజ్ చేస్తారో అన్ని రోజులు మీరు క్యారెట్ జ్యూస్ కంపల్సరీగా తీసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సిందే. క్యారెట్ మీకు ఫ్రెష్ జ్యూస్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక మిక్సర్ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. అది చాలా బాగా వితౌట్ వాటర్ అనేది మనకి జ్యూస్ ఇస్తుంది. దాని డీటెయిల్స్ నేను మీకు ఇక్కడ పైన ఇస్తాను కార్డ్స్లో. కావాలంటే నా వీడియోస్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎస్, నేను క్యారెట్ని బాగా తురుముకున్నానండి. మీరు ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తురుముకోండి. తరువాత ఎటువంటి ప్యాకెట్ ఆయిల్స్ కాదు, పారాషూట్ కాదు, ఇంకొకటి కాదు, స్వచ్ఛమైన గానుగల నుంచి తీసుకున్న కొబ్బరి నూనె లేదంటే స్వచ్ఛమైన బాదాం నూనెని మాత్రమే ట్రై చేయండి. మీరు పారాషూట్లు, బయట బజాజ్ ఆల్మండ్ ఆయిల్ మీరు అలాంటివి యూజ్ చేసినా 100% పక్కాగా రిజల్ట్ రాదనే చెప్తాను నేను మీకు. నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేశాను. మీకు కోకోనట్ ఆయిల్ పడుతుందంటే ఓకే, లేదంటే బాదం ఆయిల్ని యాడ్ చేసుకోండి. లేదు ఇంకా మీకు బాగుండాలి రిజల్ట్ అనుకుంటే నువ్వుల నూనె ట్రై చేయొచ్చు. బట్ నువ్వుల నూనె చాలా వేడి చేస్తుంది మన బాడీకి, తద్వారా చాలామందికి పడదు, పింపుల్స్ కూడా వస్తాయి. కాబట్టి నేను ఇది కోకోనట్ ఆయిల్ తోటి ట్రై చేస్తున్నాను. మీరు ఆయిల్ వేసి ఒకరోజు ఉంచాలండి. ఒకరోజు కంప్లీట్గా పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈ ఆయిల్ని నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో అలా ట్రై చేయండి. పొయ్యి మీద పెట్టుకున్నాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అంతే. మనకి ఈ ఏదైతే ఈ పచ్చిగా ఉందో అదంతా కూడా, ఆ నీరంతా కూడా ఆయిల్లోకి వచ్చేసేయాలి. కలర్ అనేది కంపల్సరీగా చేంజ్ అవ్వాలన్నమాట. చిన్నగా సిమ్లో పెట్టుకొని తిప్పుకోండి. మీరు తొందరగా అయిపోవాలని పెద్ద మంట పెడితే అది మాడిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండండి. ఇక్కడ మీకు కలర్ చేంజ్ అవుతుంది చూసారా? ఇలా కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఇంకా తీసేసుకోవచ్చు. ఆయిల్ మనకి రెడీ అయిపోయినట్లే. కొంచెం చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఈ నూనెని తీసుకోండి. చాలామంది బ్యూటీషియన్స్ కానీ చాలామంది డాక్టర్స్ కానీ ఈ ఆయిల్ని చాలా బాగా సజెస్ట్ చేశారండి. అందుకని నేను ఎస్పెషల్గా నేను యూజ్ చేసి మరీ మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఎటువంటి స్కిన్ ఇష్యూస్తో బాధపడుతున్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్తో బాధపడుతున్నా కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇట్లాగా ఆయిల్ని తీసుకోండి, ఒక ప్లాస్టిక్ దాంట్లో పోసుకొని నిల్వ చేసుకోవచ్చు. 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది అనమాట. ఇది
రెడీ అయిపోయింది మనకి మంచి ఆయిల్ అనమాట. ఇదేం చేస్తారంటే నైట్ టైం అయితే అప్లై చేసుకోవద్దండి, చాలా జిడ్డుగా ఉంటుంది కదా. మీరు ఏం చేస్తారంటే స్నానానికి వెళ్ళబోయే ముందు ఒక 1 అవర్ ముందు కొంచెం కొంచెం తీసుకొని చక్కగా మీ ఫేస్, నెక్ పార్ట్, మీకు ఎక్కడైనా సరే మోకాళ్ళు మోచేతులు నల్లగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లే నా స్కిన్ ఎలా ఉంది చూడండి, చాలా డస్కీగా అనిపిస్తుంది కదా. ఇది నా ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే నేను ఇది 7 డేస్ యూజ్ చేశానని చెప్తున్నాను కదా. ఫస్ట్ డే బాగా ఫేస్కి అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మసాజ్ చేసుకున్నాను స్నానానికి వెళ్ళబోయే ముందు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకా మీ దగ్గర ఏదన్నా స్టీమర్ ఉంటుంది కదా, ఆయిల్ అప్లికేషన్ తర్వాత ఆవిరి పట్టండి ఫేస్కి. అప్పుడు ఇంకా ఆ ఆయిల్లో ఉన్నటువంటి గుణాలన్నీ లోపలికంతా వెళ్తాయి అన్నమాట. ఇంకా చాలా బాగుంటుంది మీ స్కిన్. ఇలా అయిపోయిన తర్వాత నేను 7th డే కూడా మీకు చూపిస్తున్నానండి. ఇది ఆడే కాదు, మీరు అదే డ్రెస్ వేసుకున్నారు కదా అంటారేమో, బట్ ఇది 7th డే అనమాట. స్కిన్ అయితే మాత్రం చాలా నునుపుగా లైటనింగ్ అయ్యి మెత్తగా ఉంది స్కిన్. ఎటువంటి డ్యామేజ్, పింపుల్స్, యాక్నే కానీ అలాంటివి ఏమీ రాలేదండి. చాలా బాగుంది ఈ ఆయిల్ అయితే. నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేయగలిగాను. చాలా బాగుంది. మస్టర్డ్ చుట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ఏది కూడా 2 రోజులు యూజ్ చేసి పక్కన పడేద్దు. నిక్కచ్చిగా 21 రోజులు జ్యూస్ తాగండి, 21 రోజులు ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. మీది ఇంకా బాగా యాక్నే ప్రో స్కిన్ అయితే లిమిట్ వదిలేయండి. బాగా ఆయిలీ స్కిన్ అన్నా కూడా ఇది యూజ్ చేయొద్దు. మీది కొంచెం డస్కీ స్కిన్, ఆల్ మిక్స్ స్కిన్ అనుకున్నప్పుడు మాత్రం యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్